కూడా న్యాయం చేయాల్సింది సీఎంఏ. దీనికి ప్రభుత్వాధికారి ఏ ప్రభుత్వాధికారి తప్పిదం చేసినా ఆ తప్పు అనేది సీఎందే. ఒకసారి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, 2-3 రోజుల నుంచి కూడా మీరంతా ఇక్కడ కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చేపడుతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? అసలు గత 2-3 రోజుల నుంచి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఒక్కరిని కూడా నిద్ర లేకుండా చేస్తున్నది. చీమ చిట్టుకున్నా వీళ్ళు ఒళ్ళు జదలేసిపోతున్నారు, వీళ్ళు భయపడిపోతున్నారు. ఆరోగ్యపరంగా చాలా వీక్ ఉన్నారు, బీపీ పేషెంట్ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, అన్నం లేవు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. పేషెంట్ ట్యాబ్లెట్లు కూడా వేసుకొని లేని పరిస్థితి, అంత భయంతో ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజలు మార్పు కోరుకున్నారు, ఒక మంచి మార్పు కోరుకున్నారు. గత పాలకులు మంచిగా లేదని చెప్పి నిన్ను కోరుకుంటే నువ్వు ప్రజాపాలన పెట్టినావు. ప్రజాపాలన పెట్టి 6 స్కీములు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయలేక ముందు అవి చెయ్యి. నువ్వు 6 స్కీములు ఇంప్లిమెంటే చేయలే, ఇది ఎక్కడ మూసి ప్రక్షాళన చేస్తావు? నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ప్రజల పాలన అంటే ఇదేనా? ప్రజలను రోడ్ల మీద తీసుకొని పడేసి వాళ్ళ ఇండ్లు కూల్చేసి వాళ్ళ బతుకులు నాశనం. అరే ఎందుకు రేవంత్ రెడ్డి అంత నీకు కష్టము? వాళ్ళకి విషయం తెచ్చి ఇచ్చేసే, విషయం తాగుతారు కదా హ్యాపీగా నీ పేరు మీద. ఇంత కష్టమా నీకు? పోలీసులు పెట్టి వాడని మెల్లబెట్టి బయట నూకడమా నీది? చాత కానీ దద్దమ్మ ప్రభుత్వం మీది. మీకు నిజంగా వాళ్ళని బయటకు తోసేది ఉంటే విషయం ఇచ్చేసే రాదు. ఇదా నీ ప్రజాపాలన? మేమేమడుగుతున్నామంటే గత 30-40 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ కట్టుకున్నారు ఇండ్లు వాళ్ళు, ఈ రోజున కాదు. అందులో పిల్లలు పుట్టిర్రు, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ చదువులు అవుతున్నాయి, ప్రయోజకులు అవుతున్నారు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు. ఈ తరుణంలో వాళ్ళని రోడ్డు మీద వేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? మరి నీ అధికారులు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిర్రు, నల్ల కనెక్షన్ ఇచ్చిర్రు, ట్యాక్స్ ఇచ్చిర్రు, అన్ని రకాలుగా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అవి? ప్రభుత్వమే కదా ఇచ్చింది. మరి ప్రభుత్వమే దొంగతనం చేసింది కదా. మరి దాన్ని ఎవరు దొంగతనం చేసారు? వాళ్ళని సస్పెండ్ చేసినావా నువ్వు? మరి వాళ్ళ ట్యాక్స్ ఎంత కట్టిరు ఇయ్యి, నల్ల బిల్లుగా ఎంత కట్టిరు ఇయ్యి, వాళ్ళ కరెంటు బిల్లు ఎంత కట్టిరు ఇయ్యి. ఎవరైతే ఇవన్నీ అక్రమం చేసినా అధికారులను సస్పెండ్ చేసి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వాళ్ళ ఆస్తులు ఏదైతే జప్తు చేస్తారో వీళ్ళకి కాంపిటీషన్ అయ్యి. ఏది లేదు, రాత్రిపూట వస్తా బెల్డోజర్ పెట్టి కూలబడుతుంటే అంత ఈజీగా కనబడుతారు పబ్లిక్. ప్రాణాలు అడ్డం పెడతారు, ప్రాణాలు అర్పిస్తారు. వెళ్తారు అనుకున్నాను? నీ బుల్డోజర్ కాదు కదా, దేవుడు దిగి వచ్చినా కూడా పొలం వెళ్ళారు. నువ్వేమన్నా దేవుడు అనుకుంటున్నావా? దేవుడన్నా కనకరం ఇస్తాడు ఎక్కడో ఒక దగ్గర. ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు? ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేము మేము. అరే వాళ్ళని కూర్చోబెట్టు, మాట్లాడు, ఒక కలెక్టర్ని పంపు వాళ్ళ దగ్గరికి, మీ బాధ ఏందని అడుగు. ఏం అడగావా నువ్వు? అంటే ఓటేసిన పాపానికా? మేమేమంటున్నామంటే వాళ్ళని ఎవరైనా రావాలి, ఒక కలెక్టర్ స్థాయి అధికారి. ఎంఆర్ఓ స్థాయి ఎంత అండి? అధికారులు వస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. అరే 50 లక్షల లోన్ ఉంది, నీ ఇచ్చే 4 లక్షల డబుల్ లోను, డబుల్ బెడ్రూమ్ 50 లక్షల లోను, వాళ్ళు అప్పు చేసిన హ్యాండ్ లోన్లు తడిసి మోపెడు ఉన్నాయి. వాళ్ళు కలలు కన్నారండి. అరే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇంకా ఒక ఫ్లోర్ వేసుకుందాము, వాళ్ళు కలలు కనుక్కుని అలా కళలను నువ్వు నాశనం చేస్తా అంటే వాళ్ళు ఊరుకుంటారు? ప్రాణం ఇస్తారు బిడ్డ, నీ ప్రాణం కూడా తీస్తారు, సమస్య లేదు. మేమందరం భారతీయ జనతా పార్టీ పరంగా అండగా ఉంటాం వీరికి. నిన్న కూడా మా యొక్క మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఇక్కడే ఉన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా నడి రోడ్డు మీద చాపేసుకొని బైఠాయించారు. కొద్దిగానే సిగ్గుచరం ఉండాలి. ఒక ఎంపీ ఆయన 12 గంటలు కూర్చుంటే మాట్లాడినావా నువ్వు? ఈ ప్రాంతానికి ఇంతకుముందు ఎంపీ ఉంటివి, ఒక్కసారి వచ్చిన పాపన పోలేదు. ఎలక్షన్ ముందు రాలేదు నువ్వు, ఎలక్షన్ రాలేదు, నీ పదవి కూడా అయిపోయినా కూడా రాలే. అరే ఏం రేవంత్ రెడ్డి, నువ్వు మల్కాజ్గిరిలో కూడా ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నావు, ఈ ప్రజలు కూడా నీ ప్రజలే అనుకో కాదా? వాళ్ళు ఓటేస్తే కూడా అప్పుడు నువ్వు ఎంపీ అయినావు కదా. గింతనన్నా సోయి ఉందా నీకు? నేనేమంటా, ఇప్పుడు కూడా మేమేమంటున్నాం అంటే మేమందరం కూడా ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వానికి మేము మద్దతు ఉంటాం. కానీ ఇటువంటి అరాచకం చేస్తే చూస్తూ ఊరుకోం. మా ప్రాణాలు పోయినాకనే వాళ్ళ ప్రాణాలు పోతాయి. భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక యుద్ధంగా ప్రకటిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తూ ఊరుకోదు. ఈ రోజు నుంచి కార్యాచరణ కూడా ఉంటుంది. దీని మీద మేము చాలా రకాలుగా ఆలోచన చేస్తున్నాము. విరమించుకో, ఇప్పటికైనా విరమించుకో. వీళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళను స్వాతంత్రపరచు. అరే మనం ప్రజాపాలకులం అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా, ఒక ప్రభుత్వంలో ఉన్నా మన అందరం కూడా మనం ఏం చేయాలి? ప్రజలతో మాట్లాడుకొని వాళ్ళకు స్వాతంత్రం కూర్చొని వాళ్ళ అభిప్రాయ ప్రకారం ప్రజలు పాలన సాగించాలి. నీ స్వంత పాలన కాదు, నీ రాజ్యం కాదు, నువ్వు ఈ రాజ్యానికి ఒక రాజువు కాదు.
ప్రజలు ఇచ్చిన అధికారం నీకు, నీ సొంత అధికారం కాదు, మీ నాయన రాజు కాదు, వాళ్ళ నాయన చక్రవర్తి కాదు, వాళ్ళ నాయన అది కాదు. నువ్వు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మంచి కాపాడుకో, వీళ్ళతోటి తిట్లు తిట్టుకోకు, వీళ్ళ ఆస్తులు గుంజుకోకు, వీళ్ళ ప్రాణాలను నరించకు, నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సార్ ఒక మాట చెప్పండి, అంటే ప్రభుత్వం ఈ హైడ్రా అనేది పెద్దలకు మాత్రం నోటీసులు ఇచ్చింది, వదిలిపెట్టేస్తుంది, వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు, పేదలను మాత్రం గూడు లేకుండా చేస్తున్నారు, అంటే రోడ్డును పడేస్తున్నారు అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇంట్లో ఏం లేదండి, రేవంత్ రెడ్డి అంటే కరప్టెడు, రేవంత్ రెడ్డి అంటేనే కరప్టెడు, బ్లాక్మెయిలరు, చీటరు అందరు తెలుసు. హైడ్రా పేరు మీద జగన్ నాటకం, పెద్ద వాళ్ళకు నోటీసులు ఇవ్వాలా, వాళ్ళతో దండుకోవాలా, వానికి మళ్ళీ దారి కల్పించాలి, స్టే పేరు మీద ఇంకో పేరు మీద అక్కడ అట్లా వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు మూసి పేరు మీద ఏం వసూలు చేస్తున్నాడు? వీళ్ళ ఇండ్లు వీళ్ళ ఆస్తులు కూలగొట్టి వీళ్ళ పక్క జరిపి రోడ్లు వేసి మాల్లు కట్టి మళ్ళీ పెద్దవాళ్ళకి దాదాపు చేస్తాడు, వీళ్ళని రోడ్డు మీద పడేస్తాడు. డబ్బులే అండి, రేవంత్ రెడ్డికి కావాల్సినవి డబ్బులే. కమిషన్ దారుడు ఆయన, ఒక పరిపాలకుడు కాదు ఆయన, బ్లాక్మెయిలరు, చీటరు. అరే ఈ గరీబ్ వల్ల ఈ బడుగు బలైన వాళ్ళ కడుపు కొడతావు నువ్వు? సరే హైడ్రా పేరు మీద నాటకం చేస్తున్నావు, దోచుకుంటున్నావు, మాకు సంబంధం లేదు. అరే ఈ బడుగు బలైన ఏం చేసిరాయా? గీల పైసలు కూడా కావాలా, గీల పానాలు కూడా కావాలా? సంపరాదాయా వచ్చే వాళ్ళకి ఇష్టమి ఈ పానాలు ఆరిస్తావా? రాత్రి ఇప్పుడు వచ్చి 3 గంటలకు దొంగవా నువ్వు దొంగవా? రాత్రి 3 గంటలకు వచ్చి డోజర్ పెట్టడం ఏందే? వాళ్ళు ఎక్కడికి పోవాలా, ఎవరు చెప్పుకోవాలా, చచ్చిపోవాలి నన్ను. మేమేమంటున్నాం, ఇప్పుడు కూడా మారు, నిర్ణయం వెనక్కి తీసుకో, లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా రివల్యూషన్ వస్తుంది. ప్రజలు ఊరుకోరు. నిజామాబాద్ అంటుంటే పారిపోయిండు, నువ్వెంత, నీ లెక్క ఎంత? సార్ చివరిగా ఒక మాట చెప్పండి, బుల్డోజర్లు మాత్రం అందరూ నిద్రిస్తున్న వేళ తెల్లవారుజామున వస్తాయి, వాళ్ళ పని కానిచ్చుకొని పోతాయి. జనరల్గా ఎక్కడ చూసినా అదే పరిస్థితి కనిపిస్తుంది, ఇక్కడ కూడా అట్లానే వచ్చే పరిస్థితి ఉంది. ఏం చెప్తారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అదే జరుగుతుందండి. రాత్రి కాగానే ఎవరికి ఇంత సప్పుడు వచ్చినా నిద్రలు లేవు, భయంతో బతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసులు కాపలా పెట్టి ఎవరి ఇంట్లోకి వెళ్ళి బయట గడియలు పెట్టి, పక్క ఇండ్ల గడియలు పెట్టి వీళ్ళ ఇంట్లోకి పోయి భయపెట్టిస్తున్నారు. మేము రాత్రి మొత్తం కాపలా తిరుగుతున్నాం, చూస్తున్నాం, ఇక్కడ జరుగుతలేదు. ఎందుకంటే ప్రజలు రివల్యూషన్ ఎక్కువ ఉన్నారు, అందరు మేలుకున్నారు, బయట కూర్చున్నారు, ఇంట్లో పండుకుంటలేరు. ఎవరు ఇక్కడ ఎందుకు పండుకుంటారు అంటే ఇంట్లో లోపల పండుకుంటే బడే గొడవ పెట్టి ఏమైనా చేయగల అని చెప్పి అందరూ నిద్రపోయిన పాపన లేదు, ఒక్కరూ కన్ను మూసిన పాపన లేదు. వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మీరు ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు మీ ప్రజాక్షేత్రంలో మీకు తిట్లు తప్పవు, మీకు ఇంతకంటే దరిద్రమైన ఏది లేదు. ఇప్పటికైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వీళ్ళకి సాంతన చేకూర్చి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఎన్నేళ్ళుగా ఉంటున్నారు, ఏంటి మీ ప్రధాన డిమాండ్ చెప్పండి? మేము ఇక్కడ 30 ఏళ్ల నుంచి ఉంటున్నామండి. 30 ఏళ్ల నుంచి ఏది ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఇంత ప్రాబ్లం చేస్తుందంటే, మేము రూపాయి కష్టపడి ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క అంతస్తు వేసుకుంటూ పిల్లల్ని చదివిస్తూ దాంట్లో నివసిస్తే టైము రాత్రి వచ్చి ఇలాంటి ప్రాబ్లం వేస్తే ఆడది ఎప్పుడు ఆదిశక్తినే. కానీ ఒక్కసారి వాళ్ళ భార్య కానీ రేవంత్ రెడ్డి కానీ దిగి రాని ఈ కాలనీలో అప్పుడు ఏందో వాని పరిస్థితి చూపిస్తాం. మేము ఓట్లేసినందుక ఇదంతా శిక్ష మాకు అవసరమా అండి? మేము భర్తలతో కూడా ఇంత ఫేస్ చేయలేవు. వాడేవాడో నిన్న మొన్న వచ్చి మమ్మల్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఏముంది వాడికి? ఎందుకు? మాకు డబల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు సార్, మా ఇల్లు మాకు కావాలి. మేము ఇంత పాజిటివ్ కస్టమర్ అప్పుడే లక్షలు పెట్టుకొని మున్సిపాల్లో పర్మిషన్లు తెచ్చుకొని పర్మిషన్ మేము ఎందుకు ఇవ్వాలి సార్? మాకు పర్మిషన్లు ఇవ్వద్దు, లోన్లు ఇవ్వద్దు, మా అన్ని డాక్యుమెంట్లు అవి ఇవి అన్ని మంచిగా ఉన్నప్పుడు మాకు పర్మిషన్ వద్దు, డాక్యుమెంట్లు వద్దు, లంచాలు తీసుకుంటూ ఈ రేవంత్ రెడ్డి గారు నిన్ను పైసా సంపాదించి వాడు ఎత్తుకుపోతాడు సార్ వెళ్ళేటప్పుడు. మాకు అవసరమా ఇవన్నీ కష్టాలు? ఆడది వాడు రావాలి, దిగి రావాలి, అప్పుడు ఏందో చూపియాలి. మేము వాడు వచ్చినా కూడా నిలదీసి బట్టలు ఇప్పి కొడతాం వాడిని. ఏమనుకున్నాడు? దిగమనండి వాడు భార్యని, వాడు పిల్లల్ని దిగమనండి. నిన్నమన్న పెళ్లి చేసింది కదా, వాడిని దిగమనండి. తెలుస్తుంది కాలనీలో పరిస్థితి ఏంటి. ఈ లేడీస్ అంతా ఒక్క లెవెల్లో ఉన్నాము. మేము రాత్రి నిద్రపోవట్లేదు, తినట్లేదు, ఏమి చేయట్లేదు. ఏంది మా పరిస్థితి? మాకు అవసరం ఈ కష్టాలు? రాత్రి దొంగల్లాగా వచ్చి ఏంది సార్? ఇన్ని రోజులు దొంగలు వస్తారని భయానికి గట్టి దరదాలు పెట్టుకొని ఉంటుండే, కానీ వీడు దొంగ అయిండు ప్రజలకి. మాకైతే ఈ ప్రభుత్వం వద్దు సార్, ఈ ప్రభుత్వం దింపాలని కోరుకుంటున్నాం మేము. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఏంటి మీ ప్రధాన డిమాండ్? 25 ఏళ్ళ సార్ మేము వచ్చి
అందరికి ఉన్నది అదే బాధ. వాడు దిగి వాడు ఎక్కి మాకు మస్తు నష్టం చేస్తాడు. వాడు మాకు గూల్చాలనే ఎక్కిండేమో మా సీటు మీద. వాడు ఉండొద్దు సార్, మాకు ఉండొద్దు. మరి రాత్రి వచ్చి మీ ఇల్లు కూలగొడతామని చెప్తున్నారు. ఏం చేస్తారు? కులగొడితే ఊకున్నాం సార్, సాపని వాడు చంపి ఎన్ని రోజులు బతుకుతాడు? ఎన్ని రోజులు బతుకుతాడు సార్ వాడు? మాకొద్దు సార్, వాడు డబుల్ బెడ్రూమ్ వద్దు, వాడొద్దు.